ఛత్తీస్గఢ్లో మొన్ననే నేను చెప్పినట్టు అందరినీ ఒకసారి పట్టుకుని రోజుకి ఒకళ్ళని చెప్పిన ఎన్కౌంటర్ చూపెడుతున్నట్టున్నారు. అదే నిన్న అమరుల సంఘం కూడా చెప్పుకొచ్చింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ దండకారణ్యం కాల్పులు మొత్తం దద్దరిల్లుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ అగ్రనేతలతో సహా పార్టీ కేడర్ సతమతమవుతుంది. అభయారణ్యంలో శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మరో 5 మావోయిస్టులు మృతి చెందారు. గట్టా ప్రాంతం నుంచి 2 AK-47 రైఫిళ్లతో పాటు ఆటోమేటిక్ ఆయుధాలు, పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ కీలక నాయకులు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో ఈ నెల 5న DRG డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, STF స్టేట్ టాస్క్ ఫోర్స్, కోబ్రా కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూషన్ యాక్షన్ సంయుక్త బృందాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు మొదలుగాగా 5న కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఎలియాస్ గౌతమ్, 6న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడేళ్లు ఎలియాస్ భాస్కర్ మృతి చెంది తర్వాత శనివారం మధ్యాహ్నం వరకు కొనసాగిన కాల్పులో మరో 5 మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇందులో 2 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని బీజాపూర్ SP జితేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు. ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని చెప్పారు. నేషనల్ పార్క్ ఏరియాలో సుధాకర్, భాస్కర్తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావుతో పాటు మరికొందరు నాయకులు ఉన్నారని నిఘా వర్గాలు పక్కా సమాచారంతో బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టినాయి. ఈ అటవీ ప్రాంతం నుంచి 80 కిలోమీటర్ల మేర విస్తరించింది అటవీ ప్రాంతం. ఈ పరిధిలో ఒక్క పోలీస్ స్టేషన్ బేస్ క్యాంప్ లేకపోవడంతో మావోయిస్టులు తమ సురక్షిత ప్రాంతంగా భావించారని గుర్తించినాయి.